సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నగరాన్ని సర్వంగా శుభ్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు. నగరాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు. స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి కోనేరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన సదస్సు జరిపారు. మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్, పివి ఫణి కుమార్, జనసేన నాయకుడు కోటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంల ద్వారా వడదెబ్బ నివారణ శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేయడంతో పాటు మజ్జిగ పంపిణీ చేశారు. శుభ్రంగా లేకపోతే ఆరోగ్యాలు దెబ్బతినిపోతాయి. మన బందర్లో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోనే గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది మన బందర్లో. అంటే బందర్ ఎంత దరిద్రంగా ఉందో ఆయన దృష్టికి వెళ్ళింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడే మా ఫణి చెప్పాడు, కొలతలతో సహా డ్రైన్లు కొలతలు, దాంట్లో మట్టి కొలతలు. మరి ఎంత దౌర్భాగ్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి మచిలీపట్నం మున్సిపాలిటీలో ప్రతి వార్డులోనూ ప్రజలు మాకు నీళ్లు సక్రమంగా రావటం లేదు, నలకలు ఉంటున్నాయి, మట్టి ఉంటుంది, అన్ని కంప్లైంట్లే. సరే, ఇమీడియట్గా మంత్రి గారు వాటిని క్లీన్ చేయమంటే ఫిల్టర్ బెడ్లు ఆశ్చర్యపోయాం మేము చూసి. దాదాపు నిలువెత్తు 10 అడుగుల మేటేసుకుపోయి ఆ ఫిల్టర్ బెడ్లోనే మట్టి ఉందంటే ఇక పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేయండి. విచారణ చేయగా తెలిసింది ఏంటంటే గత 6 సంవత్సరాల నుంచి ఫిల్టర్ బెడ్లు క్లీన్ చేసిన పాపాన పోల. ఇది ప్రజల ఆరోగ్యంతో చెలగాటం కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలు అంటే ఎవరు? కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం ఉన్న తర్వాత ఆనందం. కాబట్టి ఆరోగ్యం లేనిదే ఆనందం లేదు. మనకు ఆరోగ్యం ఉంటే సరిపోతుంది. మరి మన ఒక్కడికి ఆరోగ్యం కావాలి అనుకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. మన ఇల్లు ఒకటి శుభ్రంగా ఉంటే సరిపోతుంది. మన ఇల్లు, మన వార్డు, లేకపోతే మన లొకాలిటీ, మన సందు, ఇవి శుభ్రంగా ఉంటే సరిపోదు. మొత్తం మన బందరు నగరం అంతా సుందరంగా ఉండాలి. మన బందరు నగరం అంతా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చగా ఉండాలి. మరి స్వర్ణ మచిలీపట్నం, స్వచ్ఛ మచిలీపట్నం సాకారం కావాలి. మనం ఇందాక అనుకుంటున్నాం కదా, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. అలాగే స్వర్ణ మచిలీపట్నం, స్వచ్ఛ మచిలీపట్నం ఇది కావాలి అంటే ప్రజలందరూ సహకరించాలి. మన పట్టణంలో, మన నగరంలో ఉన్నటువంటి 2 లక్షల మంది జనాభా కూడా 2 లక్షల మంది జనాభా కూడా ఇది నా ఇల్లు నేను శుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటి కార్యక్రమం పెట్టుకున్న రోజుని సాకారం అవుతుంది. తడి చెత్త, పొడి చెత్త విడదీసి ఇవ్వాలి. అదేవిధంగా చూసాం, నిన్న కమిషనర్ గారు కూడా వచ్చారు. డ్రైనేజీ వ్యవస్థ ముఖ్యంగా ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అక్కడికి కొల్లు రవీంద్ర గారు చాలా మాటలు పడినారు కూడా, కమిషనర్ గారు కూడా చాలా మాటలు పడినారు కూడా. ప్రజలందరి చేత మరి డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయాలి అని ఒక కంటనంతో మరి వారు పనిచేస్తున్నారు. వారికి మనందరం కూడా సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే గత 7-8 ఏళ్ళుగా డ్రైనేజీలో షిల్టులు తీయించాల. గత పాలకుల నిర్లక్ష్యంతో డ్రైనేజీలో షిల్టులు తీయించపోయేసరికి నిన్న సబ్జైల్ డ్రైను మా 45వ డివిజన్లోనే తీస్తుంటే 7 అడుగులు మెట్టేసిపోయింది డ్రైన్లో మట్టి. ఇంకా అసలు వర్షం నీరు ఎటు వెళ్తుందో మరి చూడండి. అవన్నీ కూడా నిన్న మీడియా ముఖ్యంగా కూడా కమిషనర్ గారు, గోపీచంద్ గారు అదంతా కూడా పరీక్షించి చూడటం జరిగింది. మరి డ్రైనేజీ పూడికి తీయిపోతే, డ్రైనేజీలు ఆక్రమణలకు గురైతే రేపొద్దున రాబోయే రోజుల్లో మరి మనకి డెంగ్యూ, మలేరియా ఇలాంటి జ్వరాలన్నీ కూడా దోమలు వచ్చి లోడ చంద్రబాబు గారు దోమలపై దండయాత్ర అనే ఒక కార్యక్రమం పెట్టేవాళ్ళు, నవ్వేవారు అందరూ. ఇవాళ దోమలపై దండయాత్ర కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనకు దోమలు వేసవికాలంలో కూడా మన ఇళ్లలో ఉండి మరి మన ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాయో చూస్తున్నాం. ముఖ్యంగా నీరు పారుదల అనేది డ్రైనేజీల్లో చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు అవగాహన కల్పిస్తూ మనందరం కూడా చేయాల్సిన సచివాలయ సిబ్బంది కానివ్వండి, రాజకీయ నాయకులు మెయిన్ కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ మీద ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులను తుదిముట్టించడానికి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రధాన రహదారి మీదుగా ఈ ర్యాలీ బంటుమిల్లి రోడ్డు వరకు కొనసాగింది. తొలుత కృష్ణప్రసాద్ బస్టాండ్ సెంటర్ సమీపంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త పంచకర్ల సురేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు మామిడి లక్ష్మీనారాయణ గుప్తా, మున్సిపల్ కమిషనర్ గోపాలరావు త్రివర్ణ పతాకాలు చేపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం అమరవీరులకు జోహార్లర్పించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనందరం కూడా విజయం సాధించినటువంటి సందర్భంలో మనం ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మనం తిరంగా యాత్ర కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందరం చూసాం, ఒక బాధాకరమైనటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన మనం పహల్గాం దాడి మనందరం కూడా చూసాం. ఎక్కడ కనీవిని ఎరిగిన రీతిలో ఆ రోజున మరి పర్యాటక రంగం సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్లో పర్యాటకులు అక్కడికి వెళ్తే వాళ్ళందరినీ కూడా మరి భార్య ముందే భర్తని, అలాగే మరి కొడుకు ముందే తండ్రిని మరి ఏ విధంగా చంపేశారో మనం కూడా చూసాం. మరి దేశ ప్రజలందరూ కూడా ఆ సంఘటన చూసి చలించిపోయారు. మరి ఈ రోజున భారతదేశం నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతూ ఉంది, అభివృద్ధి బాటలో ముందుకెళ్తా ఉంది. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా భారతదేశం అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్న తరుణంలో చూసి వారలేనటువంటి మరి పాకిస్తాన్ కానివ్వండి, ఈ ఉగ్రవాదులందరూ కూడా మరి అల్లరి సృష్టించాలని చెప్పేసి ఈరోజు నా కార్యక్రమంలో ఆ యొక్క దాడి చేశారని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దాన్ని తిప్పుకొట్టే విధంగా మరి మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయన యొక్క సారథ్యంలో మరి ఆపరేషన్ సింధూర్లో భాగంగా కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా యాత్రకి వచ్చిన కూటమి నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. పర్యాటక ప్రాంతమైన కాశ్మీర్లోని పహల్గాము ప్రాంతంలో అమాయకులైన హిందూ పర్యాటకుల దారుణ మారణ కాండకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో, ఏ దేశం అయితే ఆ దుశ్చర్య వెనుక ఉందో వారిని, ఆ ఉగ్ర స్థావరాలని నాశనం చేసి, ఏదైతే పాకిస్తాన్ ఉందో మన దేశం మీద దాడి చేసిందో వారి సైనిక స్థావరాల్ని సమూలంగా పెకలించి వేసిన మన ఎన్డీఏ నాయకత్వానికి, అదేవిధంగా ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడానికి తమ ప్రాణాలను లెక్క చేయకోకుండా దేశ సరిహద్దుల్లో కాపలా ఉండి మన దేశాన్ని రక్షిస్తున్న అమర వీరులకి దేశం అంతా మద్దతుగా ఉందని చెప్పి తెలియజేయడానికి భారత ప్రభుత్వం మనందరినీ కూడా ప్రేమించే విధంగా ఆయన సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా దాడి చేసి నువ్వు ఎవరికి చెప్పుకోమని కూడా వాళ్ళు సవాల్ విసిరారంటే నిజంగా మనందరి రక్తం ఉడికింది. అటువంటి తరుణంలో ఏం జరుగుతుందా అని కూడా మనందరం చాలా ఆతృతగా ఎదురు చూసాం. కానీ సాహసోపేతమైన నాయకుడు, ప్రపంచం గర్వించదగ్గ మన నాయకుడు మోడీ గారు చాలా మన భారతీయులందరూ గర్వపడే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దాని పేరే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం ఎప్పుడైతే చేశారో, ఒక ఆడపడుచు మృతుడి తిలకాన్ని కాల రాసినటువంటి ఉగ్రవాదులను మట్టుపెట్టడమే లక్ష్యంగా మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతదేశం నలుమూలలో ఉన్న మన భారతీయులందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది. అటువంటి తరుణంలో ఈ ఆపరేషన్లో సక్సెస్ఫుల్గా ఉగ్రవాదుల్ని, స్థావరాలను మట్టుపెట్టడంలో మోడీ గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి మన వీర జవాన్లందరినీ కూడా చాలా సాహసోపేతంగా ముందుకు నడిపించడంలో ప్రధాన భూమిక పోషించారు. అందులో భాగంగా మన వీర జవాన్ మురళీ నాయకుని కూడా మనం కోల్పోవడం జరిగింది. నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. కానీ మురళీ జవాన్ కోల్పోయినప్పటికీ కూడా మనం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ మంత్రి కొల్లు రవీంద్ర బలహీన వర్గాల నుంచి ఎదిగిన మచ్చలని నేత అని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి అందరి మన్ననలు పొందారని, ఒక అవినీతి మచ్చ లేకుండా తన బాధ్యతలు నెరవేర్చిన ఆయనకు కూటమి ప్రభుత్వంలోనూ మంత్రిగా అవకాశం కల్పించారని అన్నారు. అలాంటి వ్యక్తిపై మంత్రిగా ఉండి భార్య పేరుతో గౌడలను నిర్మించి అందులో ప్రభుత్వం నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని దిగమింగి అధికారులను బాధ్యత చేసిన మంత్రి పేర్ని నానికి గాని వైసీపీ పార్టీకి గాని అర్హత లేదన్నారు. లోకేష్ చెప్పిన మాటలు రవీంద్ర మాట్లాడుతున్నారని, రవీంద్ర డమ్మీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించడం బలహీన వర్గాలను అవమానించడమేనని వారన్నారు. ఈ కార్యక్రమంలో కనకదుర్గ ఆలయ పాలక మండలి మాజీ సభ్యురాలు విశ్వనాథపల్లి పాప తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కొల్లు రవీంద్ర గారు యువ నాయకుడిగా, మత్స్యకార నాయకుడిగా, బీసీ సామాజిక వర్గ నాయకుడిగా, నిస్వార్థ రాజకీయాలకి ప్రతీకగా నిలిచి ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రివర్గం కూడా తెచ్చుకుని మంత్రిగా కూడా రాష్ట్రంలో ఉండారు. అలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ పేరు నానికి లేనే లేదని చెప్పనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ కొల్లు రవీంద్ర గారు గత 5 సంవత్సరాల పరిపాలనలో 2014 నుంచి 19 వరకు కూడా మంత్రిగా చేసి మచ్చలేని నాయకుడిగా కూడా మిగిలారు. ఇప్పుడు మళ్ళా మంత్రివర్గంలో మంత్రిగా ఇప్పటికి 11 నెలల కాలంలో ఎలాంటి మచ్చలేని నాయకుడిగా కూడా కొల్లు రవీంద్ర గారు ఉండారు. గతంలో మీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇవాళ విమర్శించిన పేర్ని నాని గతంలో రెచ్చిపోయి ఎన్నో రకాలుగా ప్రజల చేత చీకొట్టించుకున్నాడు. 50,000 పైసలకి మెజారిటీతో ఇవాళ కొల్లు రవీంద్ర గారిని మచిలీపట్నం ప్రజలందరూ కూడా గెలిపించారు. ఇవాళ మీకులాగా పేదల బియ్యం కోసం గోడౌన్ కట్టించి మీ మిస్సెస్ చేత మీ మిస్సెస్ పేరు మీద గోడౌన్ కట్టించి పేదల బియ్యాన్ని అక్రమంగా దోసుకుని ఇవాళ అధికారుల్ని బలి చేసింది నువ్వు కాదా? ఇవాళ మంత్రిగా, మాజీ మంత్రిగా పేరు నాని కాదా? ఇవాళ అది రాష్ట్రం అంతా కూడా తెలుసు. అది ఇవాళ నువ్వు చెప్తే చెప్పేది కాదు. ఇవాళ పేరు నాని అనే మీరు కానీ, లేకపోతే మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, ఇవాళ మా మంత్రివర్యులు ఇవాళ కొల్లు రవీంద్ర గారిని అసలు విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ హక్కు కానీ అసలు మీకు లేనే లేదు అని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక మంత్రి గారిని బడుగు బలహీన వర్గాల నుంచి యువనేతగా తన ప్రస్తావన ప్రారంభించి శాసనసభ్యులుగా మరి మంత్రివర్యులుగా 2014-19 సంవత్సరంలో కూడా ఎక్కడ చిన్న అవినీతి మనకు లేకుండా, ఎటువంటి ఇది లేకోకుండా రాజకీయం చేసినటువంటి వ్యక్తి కొల్లు రవీంద్ర గారు. ఆయన ఉద్దేశించిన మరి పేరు నాని గారు మాట్లాడుతూ ఉంటాడు. ఏదంటే ఆయన మంత్రి పనికిరాడని చెప్పి ఏదో ఇష్టం మాట్లాడుతూ ఉంటాడు. చాలా విశేషణరహితంగా మాట్లాడాడు. దాన్ని వ్యక్తి ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి తను మచిలీపట్నంలో తన స్థానాన్ని చిత్రం చేసుకుని శాసనసభ్యులుగా తను పోటీ చేసిన తర్వాత మరి మంత్రిగా తను పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ మంత్రిగా పనిచేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా అవినీతి లేనటువంటి పాలన చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఎక్కడ చూడండి మీరు, చిన్న అవినీతి మనకు లేకోకుండా ఏదైతే ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు తప్పితే స్వార్థ రాజకీయాలు లేనటువంటి కార్యక్రమం మా పార్టీ చేస్తా ఉంది. గతంలో పేరు నాని గారు మరి మచిలీపట్నం ప్రజలందరూ కూడా చూశారు. ఏమేమి సత్కారం మీరు గురయ్యారో. మీరు మచిలీపట్నాన్ని నిరంతరంగా దోసుకు తిని పేదలకు ఇచ్చిన రైతులు కూడా మీరు స్వార్థానికి వాడుతున్నారని చెప్పి కేసు కూడా అమరావతిలో కొల్లు రవీంద్ర గారి గురించి మాట్లాడారు పేరు నాని గారు. ఆ పేరు నాని గారికి తగదు. అతను ఆయన అంటాకి అతను సారడు. మంత్రిగా గతంలో చేశారు, మళ్ళా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. అయినా పేరు నాని గారు ఇప్పటికైనా మీరు మార్చుకోండి. మీకు ఇదే విధానం అయితే జనం ఇప్పటికే మీకు బుద్ధి చెప్పారు. ఇంకా చెప్పటాగడ సిద్ధంలో ఉన్నారు. మీరు ఇంతవరకే ఏ రోజైనా సరే విమర్శిస్తానే ఉన్నారు, విమర్శించకుండా లేదు. మార్చుకోండి. మార్చుకుని మీ విధానంలో మీరు వెళ్ళండి. ప్రకృతి ప్రసాదిస్తున్న నీటిని ఎక్కువగా వృధా చేస్తున్నామని, దానిని అరికట్టి నీటిని సంరక్షించుకోవాలని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె రామ్జీ పిలుపునిచ్చారు.
ప్రకృతి ప్రసాదిస్తున్న నీటిని ఎక్కువగా వృధా చేస్తున్నామని దానిని అరికట్టి నీటిని సంరక్షించుకోవాలని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె రామజీ పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ముఖ్యంగా యువత తమ కళ్లెదుట జరుగుతున్న వృధాను అరికట్టడానికి బాధ్యతగా పనిచేయాలన్నారు. వర్షాకాలంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 10,000 మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎన్ ఉషా, పలువురు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. డైట్ వల్ల అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బేసిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాటర్ వల్లే. వాటర్ ఇస్ కల్ప్రిట్. మనం ఇప్పుడు మెయింటైన్ అది కల్ప్రిట్ చేసేది కూడా మనం, స్పాయిల్ చేసేది కూడా మనం. కాబట్టి దానికి హార్వెస్టింగ్ మెకానిజం, రెయిన్ హార్వెస్టింగ్, వాటర్ హార్వెస్టింగ్. ఇప్పుడు మన అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి, సొసైటీ ఏం ఫీల్ అవుతుందంటే మాకు ఒక ఇన్స్టిట్యూషన్ వస్తే ఈ చుట్టుపక్కల అందరూ మాకు భూముల రేట్లు పెరిగితే మంచిదని, ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ రావడం వల్ల చాలా డెవలప్ అవుతుందని సొసైటీ కొంతవరకు పాజిటివ్ ఫీలింగ్ కలుగుంటుంది. సొసైటీ నెగిటివ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఏం తెలుసా, ఈ యూనివర్సిటీ ఇక్కడికి వచ్చింది 5,000 మంది స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళు వాడిన వాటర్ అన్నీ కలిపి మాకు వదిలేస్తారు, పర్ఫెక్ట్ ప్రైవేట్ అవుట్ సైడ్ వదిలేస్తారు, ఈ మా అవన్నీ పొల్యూట్ చేసి వస్తారు అని ఆ భయం కూడా ఉంటుంది. మరి వాటర్ అంతా ఎక్కడికో వెళ్ళాలి కదా. కాబట్టి మనం దానిని పబ్లిక్, ఎందుకంటే మనం హైయర్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ, మనం సొసైటీకి రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ ఇట్టి పరిస్థితుల్లో వాళ్ళకి నెగిటివ్ రాకుండా. ప్రకాశం బ్యారేజ్ గేట్ల ద్వారా ఈ నెల 18వ తేదీ కృష్ణా నదిలోకి దాదాపు 2,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నందున దిగువ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల ద్వారా ఈ నెల 18వ తేదీ కృష్ణా నదిలోకి దాదాపు 2,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నందున దిగువ ప్రాంతాల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా స్థానిక పరివాహక ప్రాంతాల నుండి నీరు రావడం మరియు ప్రస్తుతం కాలువలు మూసివేసే స్థితిలో ఉండడంతో రిజర్వాయర్ స్థాయి 12 అడుగులు దాటిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా నదిలోకి దాదాపు 2,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఎప్పటికప్పుడు వచ్చే ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లోల ఆధారంగా ప్రవాహాన్ని నియంత్రించడం జరుగుతుందని, ఈ క్రమంలో నది దిగువకు ఉన్న పరివాహక ప్రాంతాల ప్రజలను ఇసుకరీచులను అప్రమత్తం చేయాలని కృష్ణా నది కన్సర్వేటర్ కోరారు. అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శుభ్రతా ఉద్యమాల్లో భాగంగా జరుపుకునే ప్రత్యేక దినోత్సవం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎన్సీహెచ్ నరసింహులు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 45వ డివిజన్ సచివాలయం మరియు శానిటేషన్ సిబ్బంది డివిజన్లోని పశువుల ఆసుపత్రి, రైతు బజార్ తదితర ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పించేలా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎన్సీహెచ్ నరసింహులు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శుభ్రతా ఉద్యమాల్లో భాగంగా జరుపుకునే ప్రత్యేక దినోత్సవం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జి పివి ఫణికుమార్ సహకారంతో పశువుల ఆసుపత్రిలోని పశువులకు తొట్టెలు నిర్మించి పశువుల దాహార్తిని తీర్చే విధంగా ఆ తొట్టెలలో నీరు నింపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పశువుల ఆసుపత్రి డిప్యూటీ డైరెక్టర్ ఎస్ నాగభూషణం, సచివాలయ అడ్మిన్ షేక్ అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ప్రతి 3వ శనివారం ఒక్కో కాన్సెప్ట్తో ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గతంలో ప్లాస్టిక్ నివారణ పైన ఒక మాసంలో, అదేవిధంగా ఈ వేస్ట్ను నిర్మూలించడం కోసం ఇంకో వారంలో, ఈ వారం వచ్చేసి మే 3వ శనివారంలో మనం బీట్ ద హీట్, ఈ ఎండాకాలము దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ బీట్ ద హీట్ కాన్సెప్ట్తో సహా, అంటే ఎండాకాలం ఏ విధంగా మనుషులు జాగ్రత్తలు తీసుకోవాలి, పశువులకి ముఖ్యంగా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, నీటి సౌకర్యం కల్పించడము, ఇలాంటి సౌకర్యాలతో పాటుగా యథావిధిగా క్లీన్ అండ్ గ్రీన్ అనేది మా క్యాంపస్ ఏదైనా సరే ప్రతి క్యాంపస్ కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేసుకోవాలి. అందులో భాగంగా ఈ 45వ వార్డులో ఉన్నటువంటి మా పశు వైద్యశాల దాదాపు ఎకరం పైన స్థలంలో ఉంది. ఇక్కడ ఈ క్లీన్ అండ్ గ్రీను మున్సిపాలిటీ వాళ్ళు సహకారంతో ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ వార్డు ఇన్ఛార్జి ఫణికుమారు వీళ్ళందరి సహకారంతో ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఈ క్లీన్ అండ్ గ్రీన్లో గతంలో ఏ విధంగా అయితే ప్లాస్టిక్స్ను నిర్మించాలో అది కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు, ఈ వేస్ట్, ఇవన్నీ కూడా తీసేస్తూనే ముఖ్యంగా మాకు పశువులకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారం
ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దినస్ కార్యక్రమంలో భాగంగా మరి బీట్ ద హీట్ మనం ఎంత మంచి నీళ్ళకి ఇబ్బందులు పడతామో అలాగే పశువులు కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇవాళ మరి పశువుల ఆసుపత్రి జిల్లా అధికారి అయినటువంటి నరసింహులు గారు ఇక్కడ నీటి తొట్టెలు ఏర్పాటు చేయించి పశువులకి మరి ప్రతినిత్యం కూడా నీరు అందేలా మరి ఇక్కడ తొట్టెలు ఏర్పాటు చేయించి నీళ్లు అందించడం కూడా జరుగుతుంది. అలాగే చంద్రబాబు గారు చెప్పారు ప్రతి నెల 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దినస్ కార్యక్రమంలో భాగంగా వారి కార్యాలయాలను కూడా శుభ్రపరచుకుని అంతా కూడా పచ్చదనం పరిశుభ్రతతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఇవాళ పశువుల ఆసుపత్రిలో గతంలో చూస్తే మరి మోటార్ లోతు చెరువుల్లే ఉండేది ఇక్కడ పశువుల ఆసుపత్రి. మరి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి సహకారంతో ఇక్కడ మెరట తోలిచ్చి ఈ పశువుల ఆసుపత్రికి ఒక రూపు అనేది వచ్చింది. త్వరలోనే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి సహకారం, ఎంపీ బాలశౌరి గారి సహకారంతో, ఆర్టీసీ చైర్మన్ కొండల నారాయణ గారి సహకారంతో ఇక్కడ ఈ పశువుల ఆసుపత్రి కూడా శిథిలావస్థకు చేరుకుంటోంది. త్వరలోనే ఈ పశువుల ఆసుపత్రిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసి పశువులకి మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తానికి నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి, అలాగే అధికారి గారైనటువంటి నరసింహులు గారు కూడా కలెక్టర్ గారికి లెటర్లు అవన్నీ సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.